హే గైస్ వాట్సాప్ కైసే అందరు ఎలా ఉన్నారు? సో నేను ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా డైనమిక్ రైడర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ స్టాప్డ్ హియర్ బికాజ్ నాకు నావిగేషన్ తెలియదు కాబట్టి ఐ జస్ట్ స్టాప్డ్ హియర్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఇక్కడ కనిపించే నావిగేషన్ కూడా మనం టెస్ట్ చేయబోతున్నాం ఎట్ ద సేమ్ టైం. సో దానికి మనం SD అడ్వెంచర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దీని నుంచి బైక్ని పేర్ చేసేసి వీ హ్యావ్ టు ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం అది ఎలా పనిచేస్తుంది, ఎంత పనిచేస్తుందో తెలియదు. సో లెట్స్ సీ. ఓకే, బైక్ని పేర్ చేయాలనుకుంటా. లెట్స్ సీ. సంథింగ్ వెంట్ రాంగ్ అంట. బ్లూటూత్ కూడా స్విచ్ ఆన్లోనే ఉంది. ఆఫ్ చేద్దాం. హాయ్. ఓకే, బ్లూటూత్ ఉంది ఆన్లో. నెక్స్ట్ రన్నింగ్లో ఉంటే కనెక్ట్ కాకపోవచ్చు. కార్లో కూడా రన్నింగ్లో ఉంటే బ్లూటూత్ పేర్ అవ్వదు. సో దట్ మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. లెట్స్ సీ. యా, ఐ నో దట్ ఈస్ ద రీజన్. పేర్ అండ్ కనెక్ట్. పేర్ 261905. ఓకే. Oh yeah, I see it. 3:16 PM ETA anta. So this one, okay, it is asking me to take U-turn. Okay, ఒక రూట్ చెప్తుంది, బట్ లెట్ మీ చేంజ్. నాకు వేరే రూట్ తెలుసు. సో ఐ విల్ కనెక్ట్ దట్ రోడ్. అప్పటి వరకు లెట్స్ హోప్ ఇట్ వర్క్స్. ఓకే, ఇది చేంజ్ అయిపోయింది. 1 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోమంటుంది. సో లుక్స్ లైక్ దిస్ ఈజ్ వర్కింగ్. సో డెస్టినేషన్ వచ్చేసి టోటల్ వచ్చేసి 9.9 కిలోమీటర్స్ కింద చూపిస్తుంది ఇక్కడ. అండ్ పైన 940 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. లుక్స్ లైక్ నావిగేషన్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ గుడ్. సో మళ్ళీ 8 కిలోమీటర్స్ అప్పుడు ఏమో ప్రాబబ్లీ మళ్ళీ గోపురం ఆన్ చేస్తా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్. సో రైట్ నౌ నాకు ఏంటంటే యాక్చువల్గా కాల్ వస్తుంది అనమాట. సో యూ కెన్ సీ ద కాల్ ఆప్షన్. ఇక్కడ కాల్ కూడా మనకు వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇట్స్ గుడ్. సో బట్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మిస్డ్ కాల్ పడుతుంది కదా. సో లెట్స్ సీ ఇఫ్ దట్ సింబల్ చేంజెస్ ఎనీథింగ్. యా ఐ కెన్ యాక్చువల్లీ సీ ద మిస్డ్ కాల్ సింబల్ కూడా. గుడ్. ఇట్ లెట్స్ యూ నో దట్ యూ ఆర్ గెటింగ్ ఎ కాల్ అండ్ యూ హ్యావ్ మిస్డ్ కాల్. ఎక్సలెంట్. క్లస్టర్ ఈజ్ ఫైన్. క్లస్టర్ ఈజ్ గుడ్ యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మెల్లిమెల్లిగా. నేను ఇప్పుడు మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అల్విన్ క్రాస్ రోడ్ దగ్గర లెఫ్ట్ తీసేసుకొని కొండాపూర్కి వెళ్ళాలి. యాక్చువల్గా ఇంతకుముందు కొంచెం ఎండ వచ్చింది అండ్ ఇట్ వెంట్ ఆఫ్ అగైన్. ఎంత ఒక 2 వీక్స్ అనుకుంటా ఎండ చూడలేదు నేను యాక్చువల్గా. అంటే మొన్న చూసినా, బట్ నాట్ లైక్ ఆన్ బైక్. ప్రాపర్ బైక్ పైన ఉన్నప్పుడు ఎండ ఎప్పుడు చూడలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్ ఇన్ 2 వీక్స్. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ హ్యావ్ టు వెయిట్ ఈ సిగ్నల్లో. కొంచెం పెద్ద సిగ్నల్ ఇది మియాపూర్ దగ్గర. 5 4 3 2 1 గో. ఓ, ఇప్పుడే ఎండ కొడుతుందని చెప్పిందా మీకు? ఇప్పుడే వర్షం పడుతుంది. మై గాడ్. అబ్బో, నేను అందుకే ఈ లెదర్ జాకెట్ వేసుకొని తిరుగుతున్నా. లెదర్ కూడా కాదు యాక్చువల్గా, ఫ్యాబ్రిక్ అనమాట. ఎందుకు అని అంటే తీసుకుంది కూడా ఇందుకే, మనకి రెయిన్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా ఈ ఫ్యాబ్రిక్ జాకెట్ కూడా. కానీ వర్షం కూడా ఏంటంటే ఒక 4-5 చుక్కలు ఇలా పడుతుంది అంతే, ఇంకా తర్వాత ఆగిపోతుంది. పాన్ షాపులు కనిపిస్తున్నాయి. కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ పోయిందో ఏమో. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉన్నది.
జూడియో, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓ యా, కిమ్స్ హాస్పిటల్ అక్కడ కనిపిస్తుంది, ఇట్స్ దేర్. ఓకే, సో దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, 24 hours ఎమర్జెన్సీ. ఇది కిమ్స్ హాస్పిటల్ అనమాట. ఓకే, ఇది కిమ్స్ హాస్పిటల్ అనమాట. ఓ అన్నా, ఏందే అట్లా రన్నింగ్ ఆటోలు దిగుతావు, బస్సా ఏమన్నా? సో ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంది, మేబీ దిస్ లెఫ్ట్. ఐ థింక్ దిస్ షుడ్ బి ఇట్. ఇక్కడ ఉండాలి. కోవర్కింగ్ స్పేసెస్, కల్ట్ ఫిట్, ప్రైమ్ రెస్టారెంట్. ఓ యా, డైనమిక్ రైడర్స్, దేర్ ఇట్ ఈస్. ఫైనల్లీ కెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ దేర్. ఐఎమ్ హియర్. ఐఎమ్ ఆల్రెడీ హియర్. ఐ జస్ట్ కేమ్ హియర్. ఇది హైటెక్స్కి వచ్చాను అనమాట. అండ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ టాప్ బాక్సెస్ నా కోసం ఇక్కడ, అంటే ఎనీ బాక్స్ టాప్ బాక్సెస్. సో వన్ ఈజ్ అల్యూమినియం అండ్ వన్ ఈజ్ ఫైబర్. సో ఐల్ చెక్ బోత్, విచ్ ఈస్ గుడ్. ఐల్ ప్రాబ్లీ టేక్ దట్. లెట్ మీ షో యూ దిస్. వాట్ నాట్ మ్యాన్, లాట్ ఆఫ్ హెల్మెట్స్. లుక్ ఎట్ దిస్ గేర్, లుక్ ఎట్ దిస్ ప్రాపర్ జాకెట్స్, లుక్ ఎట్ దిస్ యమహా. ప్లీజ్ డోంట్ టచ్. సో నో ఐ వోంట్. అన్నీ ఉన్నాయి మనకి, చైన్ లూబ్స్, ఇంజన్ ఆయిల్స్ అన్నీ. లైక్ లుక్ ఎట్ దిస్ టాప్ బాక్సెస్. ఐ థింక్ దిస్ ఈస్ అల్యూమినియం. What is fiber? I don't know which one comes as fiber. I don't know. But anyway, so brother is having his lunch. So probably after lunch, I'm gonna see which one fits exactly. So the actual dynamic riders high-techs anamata, and this is where you also have a cave. So if you come here, you can probably sit here and cave lo kuda కూర్చోవచ్చు. So ton of options. ఖాళీగా ఏం వెయిట్ చేస్తాం, మంచిగా అనిపించదు కదా, అందుకే ఒక రెడ్ బుల్ అయితే తీసుకున్నా. బై ద టైమ్ దే కమ్ ఐ డ్రింక్ దిస్ అని చెప్పి డిసైడెడ్ టు టేక్ దిస్. ఐ థింక్ ఇస్ 22 లీటర్ 25 లీటర్ అని చెప్పేసి అన్నాడు. అండ్ లుక్స్ నీట్, కంపాటబుల్ ఆన్ మై బైక్. హెవీగా 25 లీటర్స్ తీసుకోవట్లేదు బికాస్ ఐ ఆల్సో హ్యావ్ ప్యానియర్స్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐ గో ఆన్ షార్ట్ రైడ్స్. లాంగ్ రైడ్ వెళ్తే ఎనీవే ఐ విల్ టేక్ మై ప్యానియర్స్. సో ఐ థింక్ దట్ షుడ్ బీ ఇట్. ఇంకా మిగతా ఇక్కడ ఉన్న ఇవన్నీ ఫైబర్ అనమాట. సో ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. పెద్దగా ఉన్నాయి బట్ ఐమ్ నాట్ టేకింగ్ దట్. కింద పడితే ఖరాబ్ అయిపోతాయి. అండ్ ఐ థింక్ ఐ విల్ టేక్ దట్ ఓన్లీ. అండ్ ఆల్సో షూస్ చూస్తున్నాను. అండ్ దిస్ షూస్ అరౌండ్ సమ్ 6,900 అనుకుంటా. లుక్స్ గుడ్ బట్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా చూపించమని అడిగాను. సో జస్ట్ వెయిటింగ్ టు సీ. హెల్మెట్స్ అయితే పిచ్చిగా ఉన్నాయి బట్ ఐ జస్ట్ టుక్ ఇట్ ఎనీవే. నాకు హెల్మెట్ వద్దు, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. అండ్ జాకెట్స్ కూడా నో. సో ఐఎమ్ ఆల్సో టేకింగ్ దిస్. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ టేక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ ర్యామ్ మౌంట్. దిస్ ఈజ్ వెరీ గుడ్. బైక్ మౌంట్ చేస్తే ఎక్కడ కింద పడ్డా కూడా యువర్ ఫోన్ విల్ నాట్ ఫాల్ ఆఫ్. అండ్ దర్ ఇస్ దిస్ బోబో. దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ ఐ డోంట్ నో, ఐల్ జస్ట్ టేక్ దట్ ఆర్ టేక్ దిస్. ఐ డోంట్ నో, లెట్ మీ సీ. బడ్జెట్ని బట్టి ఆలోచిస్తా. కింది కొంగనా లోపల పుష్, ఇంకో కొంచెం చాలా. ఇప్పుడు లాక్ ప్రెస్. ఓకే, అచ్చా. బ్లాక్ అయింది, లాక్ అయిపోయింది. సో ఫైనల్గా ప్యానియర్స్ అయితే సెట్ చేయించేసుకున్నా. దిస్ ఈజ్ ఓన్లీ 22 లీటర్. నాకు పెద్దగా అనిపించింది ఒకటి ఉంది, పెద్దగా ఒకటి ఉంది బట్ ఐ డోంట్ టేక్ ఇట్. దిస్ ఈజ్ జస్ట్ 22 లీటర్స్. నాకు కంపాటబుల్గా చిన్నగా మంచిగా అనిపించింది. సో ఐ జస్ట్ టుక్ దిస్. 14,800 పడింది. సో ఫుల్లీ ఫిట్, ఆసమ్. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకునేవి. సో ఐఎమ్ అబౌట్ టు టేక్ ఫ్యూ దోస్. సో ఇది ర్యామ్ మౌంట్ అని చెప్పేసి అంటారు. సో ఐఎమ్ ఫిట్టింగ్ దిస్ టు మై హ్యాండిల్ బార్. జీపీఎస్ మౌంట్ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ టు ఫిట్ దట్ టు మై జీపీఎస్ మౌంట్. పొద్దున వచ్చేటప్పుడు ఎండ కొట్టిందని చెప్పినా కదా లైట్గా. ఇప్పుడు చూడండి
మ్యాన్ నేను ఈరోజు ఇంటికి వెళ్తానా ఈ వర్షంలో? ఐ డోంట్ నో. సో దీస్ ఆర్ ద 3 items that I actually took. ఈ ర్యామ్ మౌంట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ 5,000 కాస్ట్లీ, బట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఐ టుక్ దిస్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ ఇక్కడ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ మ్యాగ్నెటిక్. వైర్స్ ఏముండవు, థ్రెడ్స్ ఏముండవు. వి జస్ట్ నీడ్ టు స్టిక్ దిస్ మ్యాగ్నెట్స్ హియర్. అండ్ దిస్ ఈజ్ ఒక వాటర్ కవర్ కూడా ఉంది, రెయిన్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆల్రెడీ చూపించా కదా ఇది. ఇప్పుడు ఫైనల్గా 2 panniers పెట్టి అది పెడితే లుక్ ఎలా ఉంటుందో మీకు తర్వాత లాగ్లో చూపిస్తాను. ఫైనల్గా వచ్చిన పని అయితే అయిపోయింది. బట్ ఏమైంది అంటే మస్తు వర్షం పడుతుంది బయట. యాక్చువల్గా ఇప్పుడే తగ్గింది వర్షం. కాకపోతే ఏంటంటే ఈ టెంపరీ కార్డ్ ఏదైతే ఉందో నేను తీసుకోవాలి, నా బండి నెంబర్కి TR నెంబర్, అది 3 days నుంచి పెండింగ్ పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా పెండింగ్ పడుతుంది. బికాజ్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అసలు పోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలన్నమాట. లేట్ అవుతుంది. అండ్ ఇంటికి వెళ్ళాలి. నాకు యాక్చువల్గా ఆఫీస్ కాల్స్ ఉన్నాయన్నమాట. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ అటెండ్ ఫ్యూ ఆఫీస్ కాల్స్ అనిపిస్తుంది. సరే వెళ్ళిపోయి ఆఫీస్ కాల్స్ తీసుకుందామని. సో స్టార్ట్ అయితే అవుతున్నా. ఓ బై ద వే, ఐ హ్యావ్ టు చేంజ్ మై దిస్ థింగ్, ఏది ట్రిప్ మోడ్ చేంజ్ చేయాలి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ రెయిన్ మోడ్లో చేంజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం, చేంజ్ చేద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఇది ఇప్పుడు రెయిన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో మేబీ నేను నా గోప్రో తీసేస్తాను అనుకుంటున్నా, బికాజ్ ఇట్స్ స్టిల్ రైనింగ్ అనమాట. సో గోప్రో ఎందుకు అనవసరంగా, ఆల్దో ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, ఎందుకో రిస్క్ తీసుకోబుద్ది కదా, ఎంత వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి నీళ్ళల్లో మరీ అంత తెగించి వాళ్ళేం కదా. సో తీసి లోపల పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్లీ 10 kilometers ఏమో ఉంది ఏది నా లొకేషన్, అంటే మా ఇల్లు. సో ప్రాబబ్లీ నాకు ఒక ఎంత పడుతుంది, 1/2 hour పట్టచ్చు. బట్ ఇట్స్ రైనింగ్, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వర్షం పడితే. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అందరు ఇంటికి వెళ్ళే టైం, అందుకే ఒక 1/2 hour to 45 to 50 minutes పట్టవచ్చు అని అనుకుంటున్నా. బట్ నేనైతే చూపించాను కదా ఏమేమి చూపించాను. సో ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కవర్ అయితే వేసాను ఇక్కడ నా ట్యాంక్ బ్యాగ్కి. అండ్ ప్యానియర్ వెనకాల టాప్ బాక్స్ ఒకటి వెనక చూసారు కదా అది. సో ఇక్కడ కనిపించే మన మొబైల్ మౌంట్, GPS మౌంట్ యాక్చువల్గా లేదు వీళ్ళ దగ్గర. ఆర్డర్ ఆన్ చేయాలి, ఆర్డర్ పెట్టాలి. అండ్ దిస్ లాట్ ఆఫ్ టైం. అందుకే నాకు ఇప్పటికైతే మొబైల్ మౌంట్ కావాలి. అందుకే తీసుకొని ఇప్పుడు హ్యాండిల్ వరకు అయితే ఫిక్స్ చేయించిన. మళ్ళీ ఎప్పుడు అంటే ప్రాబబ్లీ ఆర్డర్ పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి GPS మౌంట్ అయితే ఫిట్ చేయించుకుంటాను. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే PPF కూడా చేయించుకోవాలంటున్నాడు. ఎందుకంటే బికాజ్ ఇట్స్ వైట్ కలర్, ఇట్స్ గుడ్. PPF వేయించుకుంటే ఏ మార్క్స్ పడకుండా ఉంటాయని చెప్పేసి. సో బట్ 12,000 వచ్చా PPF మొత్తం బండికి. నాకు బడ్జెట్ అంతా ఇప్పుడు లేదు నాకు. ఐ డింట్ వాంటెడ్ టు పుట్ 12,000, అంత లేదు బడ్జెట్ ఇప్పుడు. మళ్ళీ ఒక 1 month తర్వాత అయితే PPF వేయిద్దాం అనుకుంటున్నా. సో PPF వేయిస్తే కొంచెం లుక్ కూడా మంచి షైనింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ ఐఎమ్ ఆల్సో థింకింగ్, ఎక్కడికి వచ్చినాం మనం, ఆఫీస్ టైమింగ్ కదా. సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది. అండ్ పైకి వెళ్ళి టాప్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో రైనింగ్. ఐ విల్ ప్రాబ్లీ గో దిస్ సైడ్. నా గోప్రో అయితే ఇప్పుడు లోపల పెట్టేద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఇట్ విల్ బి లాట్ ఆఫ్ రెయిన్ నాకు అనిపిస్తుంది కొంచెం. అయితే గోయింగ్ టు పుట్ మై గోప్రో ఇన్సైడ్ మై బ్యాగ్. వర్షం పడుతుందని చెప్పేసి ఆపాను, లోపల పెట్టేస్తా. అండ్ ఐ విల్ గో హోమ్ ప్రాబబ్లీ 1/2 hourలో, లైక్ ఐ సెడ్. గైజ్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో, do subscribe the channel and like the video. Thanks for watching. And like I've said in before vlogs, I have planned a lot of travels, so please do subscribe the channel and like the video. Thanks for watching and bye bye.